వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్. మై నేమ్ ఇస్ పనీత్. ఐమ్ స్టడింగ్ సిసి ఇన్ వైవో కాలేజ్. ఇప్పుడైతే కాలేజ్ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు చేదేబాయ్ నేనైతే ఇన్నే ఉన్నాం. చేద్దాం నమస్తే పెట్టా రైట్ ఉంటుంది. వెళ్తే నిన్నైనా స్టంట్కి ఇవ్వాలి ఈడ కూర్చోబెడతారో ఏమో అలా నేను చేయని తప్పుకే నా మీద పడ్డదన్నమాట. ఇప్పుడైతే సైలెంట్గా కాలేజ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు కాలేజ్కి బుద్ధి కూడా అయితే లేదు. ఇప్పుడైతే వాళ్ళైనా కాలేజ్కి వచ్చేటోళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎట్లనో అట్లా వైభవ్ కాలేజ్లో సెటిల్ చేపించేస్తా. తెలుసు కదా తోపు కాలేజ్ అంటారు. అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంటికి పోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఇక ఏం లేదన్నమాట. ఇప్పుడైతే బోర్ కొడుతుంది. ఇక నేను ప్రవీణ్ గాడి ఇంకా మా దోస్త్ అయితే పోతున్నాం. ఇక నిన్నైతే ఫుల్ ఎండ ఉండే. ఎండ కమింగ్ చెమటా పుట్టింగ్ అనిపించేసింది. ఇక అదైతే లేదు, బతికిపోయినా. ఎండలో రోజు పోయేటంత దమ్ లేదు ఇక మనకి. ఇప్పుడైతే ఇంటికి పోదాము. ఇక ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి అట్లా జయదేవ్ గారిని వచ్చి పికప్ చేసుకోవాలి. సో అన్సిత్ సార్ గురించి చెప్తున్నాను అన్నమాట. ఇక జయదేవ్ గారిని పికప్ చేసుకొని ఇంకొచ్చేసిన. ఏ జయదేవ్ బాయ్ అట్లుంటుంది. ఇక అమ్మాయి తీయాల పప్పు అన్నం ఇంకా మిర్చి ఇంకా ఇవి ఫ్రాన్స్ వండింది. ఇంకా రసం కూడా ఉంది. అక్క జయదేవ్ ఫోన్ చేసి ఇక జయదేవ్ బ్యాగ్ పట్టుకొని ఒళ్ళాలి వాళ్ళు పోతున్నాను అన్నమాట. ఇప్పుడైతే జయదేవ్ గాని జిప్ పోయిందన్నమాట. నా జిప్ కూడా మొత్తం మస్టోక్ అయిపోయింది. జిప్ అంటే పైన థ్రెడ్డింగ్ ఎగిరిపోయింది. నేను చూడంగానే గుమ్మ అయిపోయినా. ఇక బోరాన్ అయిపోయిందని ఇక బ్యాగ్ ఇంట్లో పడేసి ఇక బ్యాగ్ ఇంట్లో పెట్టేసి సైలెంట్గా ఇక బండికి వచ్చేస్తున్నాం అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడైతే. చూస్తే ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి పోయేదండి ఉంటే పోతా, లేకుంటే లేదు. ఓకేనా రైట్. మళ్ళీ చేసిన అన్నమాట. ఇదే దుకాణం అన్నమాట. ఈ బ్యాగ్ కుట్టిన ఇంకనే ఇక 40 రూపాయలు తీసుకుంటూ జిబ్బేని ఇంకే ఫుల్ ప్రైస్ అయిపోతుంటే ఒకటేసారి పెట్రోల్ అయిపోయింది. ఇక చోకేసుకొని పోయినా కూడా పెట్రోల్ అయిపోతే ఇక పెట్రోల్ బంక్కి పోతున్నాం. ఇక నాకు తిక్కలు వేస్తుంది ఇక పెట్రోల్ బండ్లో పెట్రోల్ పెట్టుకోకపోతే. ఇక ఓల్కోల్కి వేస్తుందో కమెంట్ చేయండి. 50 రూపీస్ లాస్, ఇంకా 20 ఏమో బ్యాగ్కి లాస్, మొత్తం టోటల్ లాస్. ఇప్పుడైతే బొంగు ఉడిచిపోయినా. ఆమె అయితే ఫోన్లో ముఖం పెట్టిండు అన్నమాట. ట్రాఫిక్ చూసుకోనమాట. రేపు సాంస్క్రిత్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడైతే చదువుకుంటున్నా సాంస్క్రిత్ వైభవ్ కాలేజ్. ఇప్పుడైతే సాంస్క్రిత్ చేస్తున్నా. తిక్కలు వేస్తుంది సాంస్క్రిత్ చదవబుద్ధి అవుతలే. ఇప్పుడు నీ అమ్మ పేపర్లు కూడా ఫుల్ ఎగురుతున్నాయి. ఇప్పుడైతే మంచిగా కూలర్ వేసుకొని పురుసత్తు కూర్చున్నా ఇక మంచిగా చదువుకుందాము అని. ఇప్పుడైతే చదువుకుంటా ఫుల్. అసలు ఆ సాంస్క్రిత్ అర్థం పెడతలేదు ఏం చదువుదామన్నా. సాంస్క్రిత్ అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే ఏదో ఒకటి గెలికి ఏదో ఒకటి చదివి రేపు ఎగ్జామ్ రాయాలా. ఇప్పుడు ఎత్తుకు గైస్ మీ నా చదివి ఇక గుర్తుపెట్టుకోరు. సో ఇప్పుడైతే పోదాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బాయ్.